హాయ్ హలో నమస్తే, నా పేరు ఫణికుమార్. వెల్కమ్ టు డబ్ల్యూబీ స్ట్రీట్ ఛానల్. ఇవాళ వీడియో కానీ వస్తే కనుక మనకి టీసీఎస్ వాటి రిజల్ట్ ప్రకటించడం అయితే జరిగింది. ఎన్నో స్పెక్యులేషన్స్ మధ్య వాటి రిజల్ట్ అయితే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మనం లాస్ట్ వీక్ థర్స్డే మాట్లాడుకున్నాం. నిఫ్టీ 14,300 మార్క్ ఏదైతే ఉందో అది దాటి క్లోజ్ అవుతాయి కనుక మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకున్నాం. అది మనకి ఫ్రైడే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా మనకి రాబోయే రోజుల్లో ఇంకా ఐటీ స్టాక్స్ విప్రో కావచ్చు, నెక్స్ట్ ఇన్ఫోసిస్ కావచ్చు, నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ కావచ్చు, ఈ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో నిఫ్టీ ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ వీక్కి. అంతేకాకుండా బ్యాంక్ సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి మైన్ వెయిటేజ్ స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, అట్లాగే ఐసిఐసిఐ బ్యాంక్, వీటి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. సో వీటి మధ్య మార్కెట్ ఎట్లా ఉండబోతుంది ఏంటి, టెక్నికల్ వ్యూ ఏంటి, నెక్స్ట్ వీక్ టెక్నికల్ లెవెల్స్ ఏంటి, అట్లాగే మనం బై చేయొచ్చా సెల్ చేయొచ్చా, అలాగే టీసీఎస్ వాటి యొక్క రిజల్ట్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టీసీఎస్ రిజల్ట్స్ అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. ఎన్నో స్పెక్యులేషన్స్ మధ్య మనకి యూఎస్ గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలు ఏమైనా మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుందంటే అదేం జరగలేదు. మనకి మార్కెట్ కానీ గమనిస్తే ఎంటైర్ వరల్డ్లో యూరోప్ మార్కెట్ కావచ్చు, ఎస్జిఎక్స్ నిఫ్టీ, మన ఏషియన్ మార్కెట్లో ఉన్న ఎస్జిఎక్స్ నిఫ్టీ కావచ్చు, నికాయ్ కావచ్చు, మొత్తం A to Z అన్ని మార్కెట్లు కూడా ఫ్రైడే పాజిటివ్లో క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. మన మార్కెట్ అయితే కనుక మ్యాక్సిమం 100 పాయింట్స్ దగ్గరలో 100 పాయింట్స్ దగ్గరలో అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఏ మార్కెట్ ఇంపాక్ట్ అయితే చేయలేదు. నేను అన్నాను లాస్ట్ వీక్ మనకి యూఎస్ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఐటీ మార్కెట్ని కొద్దిగా ఇంపాక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయనేసి మనం అనుకోవడం అయితే జరిగింది మన వీడియోలో. బట్ టీసీఎస్ రిజల్ట్స్లో అదైతే ఏమీ కనబడలేదు. సో టీసీఎస్ రిజల్ట్స్ ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇది టీసీఎస్ కంపెనీ అనమాట. ఇది టీసీఎస్ కంపెనీ చార్ట్. ఈ చార్ట్ గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మనకి మన నిఫ్టీ లాస్ట్ టైం పెరగడం కారణం ఇది ఒక మేజర్ సెక్టర్ అనమాట. ఐటీ సెక్టర్లో ఇది వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. ఇది ఈ చార్ట్ని కానీ గమనిస్తే కనుక మనకి ఫ్రైడే ఈవినింగ్ ఆ టైమ్స్లో రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. రిజల్ట్ కన్నా ముందే మనకి ఈ చార్ట్లో బులిష్ ట్రెండ్ అయితే క్లియర్గా కనబడింది అనమాట. ఈ చార్ట్ని కానీ గమనిస్తే మనకి ఫుల్ బులిష్ ట్రెండ్లో అయితే అంతుంది. సో ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇది మిగతా ఐటీ కంపెనీస్ అన్నిటికీ చాలా బూస్టప్ ఇచ్చినట్టు అనమాట. ఇది టీసీఎస్ కంపెనీ. సో ఈ చార్ట్ని కానీ అబ్జర్వ్ చేస్తే మనకి మన రెవెన్యూ రిజల్ట్స్ రావడం అయితే జరిగినాయి. సింపుల్గా మాట్లాడుకుంటే కనుక వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 22.40%, 22.40 వాళ్ళు ఎస్టిమేట్ చేసింది. కానీ అక్కడ రావడం అయితే 22.71 అయితే రావడం అయితే దగ్గర ఎంత 1.38% అయితే ఇంక్రీజ్ అయితే అవ్విందనమాట. 22.40, 22.71 0.31% అయితే ఇంక్రీజ్ అయిందనమాట. ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే కనుక మనకి టీసీఎస్ వచ్చేటప్పటికి ఇంకా క్లియర్గా మాట్లాడితే కనుక రెవెన్యూ వచ్చేసరికి 4.7% క్వార్టర్ పెరిగిందనమాట. అంతేకాకుండా 5.47 ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. టోటల్ రెవెన్యూ వచ్చేసరికి 42,000 crores. ఇంకా ప్రాఫిట్ వచ్చేటప్పటికి మనకి 3.2% క్వార్టర్ ఇంక్రీజ్ అయింది అండ్ 7% ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్. దగ్గర ఈ పర్సంటేజ్ లెక్కను చూసుకుంటే కనుక దగ్గర 8,700 crores ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది టీసీఎస్కి. ఓన్లీ టీసీఎస్కి 8,700 crores రావడం అయితే జరిగింది. సో మీరు ఎస్టిమేట్ చేయండి రేపు సోరానికి ఎంత గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయో నిఫ్టీ ఐటీ సెక్టర్. ఈ సెక్టర్ వల్ల నిఫ్టీకి చాలా బూస్టప్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సోరానికి. నాకు తెలిసి నిఫ్టీ కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ సెక్టర్ వల్ల రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇవి కొన్ని బూస్టప్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్స్ ముందు విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు అండ్ హెచ్సిఎల్ టెక్ కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా బూస్టప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది టీసీఎస్ యొక్క రిజల్ట్స్ రిపోర్ట్ అనమాట ఇది. సో నెక్స్ట్ వీక్ నిఫ్టీ ఎట్లా ఉండబోతుంది, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉండబోతుంది, వాటి టెక్నికల్ లెవెల్స్ ఏంటి, మనం బై చేయొచ్చా సెల్ చేయొచ్చా ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. నిఫ్టీ వీక్లీ చార్ట్ అనమాట. నిఫ్టీ ఫ్యూచర్స్ వీక్లీ చార్ట్ అనమాట ఇది. ఈ చార్ట్ని కానీ గమనిస్తే కనుక ఎక్కడ కూడా బేరిష్ ట్రెండ్ అనేది ఆడడం అయితే జరగట్లేదు.
మనకి బేరిష్ ట్రెండ్ ఈ మధ్యకాలంలో అయితే వీక్లీ చార్ట్లో ఎక్కడ కూడా ఫామ్ అవ్వలేదు. ఈ ప్లేస్లో మాత్రం కొద్దిగా కన్సల్టేషన్ ఫేస్ అయినప్పటికీ సైడ్ ట్రెండ్ విత్ అప్ ట్రెండ్, సైడ్ వేస్ విత్ అప్ ట్రెండ్ అయితే కనబడింది ఈ యొక్క ప్లేస్లో. అక్కడి నుంచి చూస్తే కంటిన్యూగా ఎక్కడ కూడా ఆగకుండా కంటిన్యూగా బై ట్రెండ్ అయితే బయింగ్ ట్రెండ్ అయితే క్లియర్గా కనబడింది. బుల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది అప్పర్ హ్యాండ్ కింద కనబడింది కంటిన్యూగా. మనకి ఎక్కడి దాకా 11,600 టు 11,800 ఆ లెవెల్స్ వరకు, 11,600 టు 12,000 వరకు ఆ లెవెల్స్ వరకు అయితే కొద్దిగా కన్సల్టేషన్ ఫేస్ అయినప్పటికీ అక్కడి నుంచి కూడా కంటిన్యూగా బయింగ్ ట్రెండ్ అయితే రావడం అయితే జరిగింది నిఫ్టీ వీక్లీ చార్ట్లో. ఇంకా ఈ ప్లేస్లో పర్టికులర్గా ఆ ప్లేస్లో అయితే కంటిన్యూగా బయింగ్ ట్రెండ్ అయితే అయింది. సో నెక్స్ట్ వీక్ కూడా ఈ వీక్లీ చార్ట్ ప్రకారం అయితే కనుక పక్కాగా కొద్దిగా బుల్లిష్ ట్రెండ్ వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఒకసారి రేపటి లెవెల్స్ ఏంటి, టెక్నికల్గా మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి డైలీ చార్ట్ పెట్టేసి ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ చార్ట్ అనమాట. ఈ చార్ట్ని కానీ గమనిస్తే మనకి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో సైడ్ వైస్ అయితే అయింది. అది అంతా ప్రైస్ వచ్చేటప్పటికి అంటే కనుక 11,600 టు 12,000 ఆ ప్రైస్. ఆ స్పేస్లో ఇంత వీక్లీ చార్ట్లు మాట్లాడుకుంటున్నట్టుగానే అక్కడ సైడ్ వేస్ అయితే అయింది. 12,000 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూగా బయింగ్ ట్రెండ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుని డౌజీ క్యాండిల్ దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి కంటిన్యూగా బయింగ్ ట్రెండ్ అయితే రావడం అయితే జరిగింది. జరిగినా కానీ అంటే కనుక జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఆగింది. ఏ ప్రైస్ అంటే అది 13,000 ఆ లెవెల్ దగ్గర అయితే ఆగింది. 12,900 అండ్ 13,000 ఆ లెవెల్ దగ్గర అయితే ఆగింది. అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా డౌన్ ట్రెండ్ తీసుకుని సపోర్ట్ తీసుకుని 12,600 దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి కంటిన్యూగా మళ్ళీ బయింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఎక్కడి వరకు వెళ్ళింది 13,750 దాకా వెళ్ళింది. 13,750 దాకా వెళ్ళడం అయితే జరిగింది నిఫ్టీ. అక్కడ కొద్దిగా మళ్ళీ డౌన్ ట్రెండ్ కొట్టే 13,200 దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూగా బయింగ్ ట్రెండ్ అయితే రావడం అయితే జరిగింది. నిన్న మనం లాస్ట్ వీక్ ఏదైతే మాట్లాడుకున్నామో 14,330 అండ్ 30,990 ఈ రేంజ్ బౌండ్ ఏదైతే మాట్లాడుకున్నామో ఆ రేంజ్ బౌండ్ బ్రేక్అవుట్ చేసి క్లోజ్ చేసేయడం అయితే జరిగింది ఫ్రైడే మార్కెట్ వచ్చేసరికి మనకి 14,370 ఆ రేంజ్లోకి అయితే క్లోజ్ అయింది. సో మనకి మండేకి లెవెల్స్ ఏంట్రా అంటే 1 స్టెప్ డౌన్ 2 స్టెప్స్ అప్, ఇది ఫార్ములా నెక్స్ట్ వీక్ అంతాను. 1 స్టెప్ డౌన్ 2 స్టెప్స్ అప్. ఈ 1 స్టెప్ డౌన్ ఎప్పుడైతే దిగిందో అక్కడ మనం ఆపర్చునిటీ పట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ రేపు మనకి గ్యాప్ డౌన్లో కానీ ఓపెన్ చేస్తే కనుక మన లక్ పాయింట్ అది 14,270 టు 14,230 ఆ లెవెల్స్ అయితే ఉన్నాయో ఆ లెవెల్స్లో మనం బయింగ్ అయితే క్యాచ్ చేయాలి, ఆపర్చునిటీని పట్టుకోవాలి. స్టాప్ లాస్ ఎంత 14,150 అనేది స్టాప్ లాస్ కంపల్సరీ మెయింటైన్ చేయాలండి, మస్ట్ అండ్ షుడ్. మనకి 14,230 టు 14,270 ఏదైతే ఉందో అక్కడ లాంగ్ తీసుకోవాలి మనం. టార్గెట్ వచ్చేసరికి 14,700 లెవెల్స్ దాకా వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి నెక్స్ట్ వీక్. అండ్ ఈ స్టాప్ లాస్ అనేది సేఫ్ ట్రేడ్ అనమాట. మనం లాంగ్ టైం 14,230 టు 270 తీసుకోవాలి అండ్ 14,700 స్టాప్ లాస్. ఇఫ్ ఇన్ కేస్ రేపు 14,400 లెవెల్స్ పైన కానీ మార్కెట్ కానీ ఓపెన్ అయితే కనుక ఒక్క క్షణం ఆగాలి. చెప్పాను కదా ఇంతకు 1 స్టెప్ డౌన్ 2 స్టెప్స్ అప్ అని. అంతేగాని స్టార్టింగ్లోనే ఒక స్టెప్ అప్ అయిపోయి క్లోజ్ అయితే కనుక మనం అక్కడ ట్రెండ్ గురించి మనం ఏదైతే రేంజ్ అనుకున్నామో ఆ రేంజ్ రావాలి. ఆ రేంజ్ వచ్చేంత వరకు మనం ఆగి ఆ రేంజ్ వచ్చాక చేయాలి. అదే డిసిప్లిన్ ట్రేడ్. ఆ డిసిప్లిన్ మిస్ అవుతే కనుక మనం మళ్ళా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 14,250 అండ్ 14,230 టు 14,270 అనేది బయింగ్ ఆపర్చునిటీ. టార్గెట్ వచ్చేసరికి 14,700. ఇది నెక్స్ట్ వీక్ మనకి నిఫ్టీ యొక్క ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ నిఫ్టీ చార్ట్ అనమాట. ఈ చార్ట్ని కానీ గమనిస్తే మనకి నిఫ్టీ అంత పెరగలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆల్ టైమ్ హైస్ దగ్గరలో అయితే ఉంది క్యాండిల్. సో మనకి కరోనా టైంకి ఎక్కడి దాకా లో వెళ్ళిందంటే 15,800 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. లో కూడా అక్కడి వరకు వెళ్ళింది అనమాట. 16,800 15,800 ఆ లెవెల్స్ దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి కొద్దిగా సైడ్ వేస్ అప్ ట్రెండ్ దాకా వెళ్ళింది అనమాట. మనకి ఇప్పుడు 26,700లో క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఆ క్యాండిల్ 26
1700లో క్లోజ్ అయిన తర్వాత వీక్లీలో అక్కడి నుంచి కంటిన్యూగా పెరగడం అయితే జరిగింది. ఇప్పటికి మనకి ఆల్ టైమ్ హై దగ్గరికి అయితే వచ్చింది. సో మనకి నెక్స్ట్ వీక్ ఎట్లా ఉండబోతుంది అంటే కనుక ఒకసారి డైలీ చార్ట్ పెట్టి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ డైలీ చార్ట్ అనమాట. ఈ చార్ట్ని కానీ గమనిస్తే మనకి చూసారు అక్కడ డౌన్ ట్రెండ్ వచ్చింది, అది రెడ్ క్యాండిల్ డౌన్ ట్రెండ్ అనమాట. అది అక్కడ సపోర్ట్ తీసుకుంది 29,800 ఆ రేంజ్లో సపోర్ట్ అయితే తీసుకుని అది స్ట్రైన్ క్యాండిల్, మీకు అందరికీ ఐడియా ఉంటుంది అది స్ట్రైన్ క్యాండిల్. అది ఫండమెంటల్ రిపోర్ట్ వల్ల ఒకేసారి డౌన్ వచ్చింది, అది నిలబడలేదు. అక్కడి నుంచి కంటిన్యూగా అయితే పెరగడం అయితే జరిగింది. 31,000 లెవెల్స్లో ఎక్కడ కూడా ఆగలేదు, ఎక్కడ మధ్యలో ఆగింది 31,500 ఆ లెవెల్స్ దగ్గర అయితే ఆగింది. సైడ్ వేస్ అయితే వచ్చింది 31,500, 400 to 200 అని మాట్లాడుకున్న లెవెల్ సైడ్ వేస్. 31,600 పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో అక్కడ కంటిన్యూగా పెరగడం అయితే జరిగింది. ఇంక ఈ లాస్ట్ 2 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్యాండిల్స్ నేనైతే కనుక వ్యాలిడ్ చేయను. అంటే ఒక్కొక్క టెక్నికల్ వ్యూవర్ పాయింట్ ఒక్కొక్కలా ఉంటుంది, మిగతా వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఆ 2 క్యాండిల్స్ నేనైతే వ్యాలిడ్ చేయను. నాకు కావాల్సిందంతా ఈ క్యాండిల్ మాత్రమే. ఇది ఈ రెడ్ క్యాండిల్స్ పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో మనకి ట్రెండ్ అయితే బుల్లిష్లో అయితే ఉంది, పక్కగా ఉంది. బట్ రేంజ్ బౌండ్ ఏదైతే మాట్లాడుకున్నామో 32,000 to 30,300 ఈ రేంజ్ బౌండ్ అయితే మాట్లాడుకున్నామో దాని గురించి నేనైతే వెయిట్ చేయడం అయితే జరిగింది ఈ రోజులు. సో నెక్స్ట్ వీక్ మనకి కమింగ్ టైమ్స్లో 32,300 లెవెల్స్ దాటే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నేనేమని చెప్తానంటే నెక్స్ట్ వీక్ ఇది కూడా 1 స్టెప్ డౌన్ 2 స్టెప్స్ అప్, ఇది కూడా సేమ్ డేట్ నిఫ్టీ లాగానే. సో 32,360, 340 ఆ లెవెల్స్ కానీ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే కనుక పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ. సో మనకి 32,200 to 32,100 ఆ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ లెవెల్స్లో ఆపర్చునిటీ కనుక వస్తే కనుక ఒక లాంగ్ తీసుకోమని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీక్కి టార్గెట్ వచ్చేసరికి మనకి 32,700 అండ్ 32,700 అండ్ 32,900 ఆ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ. ఇది వ్యూయర్స్ ఇవాల్టి వీడియో. సో అందరూ కూడా సేఫ్ ట్రేడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. హ్యావ్ ఏ నైస్ డే. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.